హాయ్ అండి, వెల్కమ్ టు న్యూస్ స్టూడియో విజయలక్ష్మి. ఈరోజు అయితే అక్కివరం గ్రామంలో కరివేపాకు పంట అనమాట. అసలు ఈ పంట ఎందుకు వేశారు, పంట కాలం ఎంత, అసలు దిగుబడి లేకపోతే మనం పెట్టుబడి ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఈ పంట వేసి ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాలా? ఓకే. అంటే మిగిలిన పంటలు ఎందుకు ఎంచుకోలేదు, కరివేపాకు ఎందుకు ఎంచుకున్నారు? ఇదైతే పెట్లయి కాయక్కర్లేదని ఎంచుకోను అంతే. జోనసీన అయితే పెట్లయి కాయాలి, మనుషులు ఎవరు లేరు, ముసలోళ్ళు అయిపోయినారు, అటు ఇటు పరిగెట్టినారని కరివేపాకు. దీనికి పెట్టుబడి ఎంత అయింది అసలు ఎకరానికి? ఎకరానికి 40 రూపాయలు అవుతుంది ట్రిప్కి, గొప్పకి. అది పనికొస్తే పనికొస్తుంది, ఒక 20,000 30,000 మిగులుతుంది. లేదంటే లేదు, మన అదృష్టం అంతే. ఓకే, లాభం వస్తే 30,000 వచ్చింది, లేకపోతేనేమో మాత్రం నష్టం, అంతా నష్టం. మందులు పెట్టుకున్నట్టుగా హాస్పిటల్కి మన మనుషులకి బాగాలేకపోతే ఎలాగెడతాం, దీనికి అంతే. ఈ పైప్ లైన్లు అన్ని స్టార్టింగ్ లో వేయించారా? మొన్న వేయించారా? నూనె పెట్టి వేయించాం. ఓకే, అంటే ఇప్పుడు ఇవి నీళ్ళు ఆటోమేటిక్ గా చేరుతాయని అంతే. ఎండకి నీరు కట్టిన పోతానని అవి వేసి వదిలేస్తే. నీళ్ళు ఎన్ని రోజులకు ఒకసారి పెడతారు? నీరు 10 రోజులకి ఒకసారి 4 రోజులకి ఒకసారి పెట్టుకోవచ్చు. బోర్లో నీరు ఉండాలి కదా. నీరు ఏ సీజన్ లో బాగుంటది? అంటే ఇప్పుడు ఎండాకాలమా వానాకాలమా? వానాకాలం పనికిరాదు, ఎండాకాలం ఇప్పుడే ఎంతో కొంత పెట్టుబడి పోగా ఒక 5-10 మిగులుతుంది. లేదంటే మరి లేదు, మన అదృష్టం అనుకోవడం. ఎండాకాలం అయితే పంట బాగా వచ్చింది. ఓకే, అయితే 2 ఏళ్ళు అయింది మీరు వేసి. పర్వాలేదు, బానే అని అనిపిస్తుందా, లేకపోతే కష్టమేనా? కష్టం ఉంటుంది మరి, కష్టం ఉన్నప్పుడు. 3 ఎకరాలు వేసారు? ఎంతకి? 3 ఎకరాలు వేసాం. 3 ఎకరాలు వేసారా? ఓకే. కష్టం ఉంది మరి, తీయన 2 వ్యవసాయం పెట్టినాను, మనుషులు లేరు. ఈ ఐడియా ఎవరు ఇచ్చారు, మీకే వచ్చిందా లేకపోతే మీ పిల్లలు ఎవరన్నా చెప్పారా? మాకే వచ్చింది. మరి ఒకేసారి 3 ఎకరాలు వేసారు అంటే అంతే మరి. వేసాం అంతే. పెట్టాలి కాయనేమో ఒక చుట్టూ పెట్టుబడి ఒక 8 రాత్రులు అంత అయింది. పిక్కలు దున్నడాలు, పిక్కలు వేయడానికి, మల్లు కట్టడానికి 3 ఎకరాలకు పెట్టుబడి ఎక్కువ అయింది. అయింది కానీ ఒక 4-5 సంవత్సరాలు తీయక్కర్లేదు అన్నట్టుగా. అంటే 5 ఏళ్ళు ఉంచొచ్చా ఒకసారి? ఎప్పుడైనా ఉంచుకోవచ్చు. మనకి ఏటి లాభం రాలేదు ఇంకెందుకని అంతే ఇసుకుపోయి దున్నివచ్చు. అంటే ఇప్పుడు ఇది కట్ చేయాలా? ఎన్ని రోజులకు ఒకసారి? అంటే 6 నెలలకు 6 నెలలకు ఒకసారి కట్ చేస్తారు. ఎంత ఎత్తు పెరిగిద్దండి? కొంచెం ఈ మాత్రం పెరిగాక కట్ చేస్తారు. ఓకే, 6 నెలలకు ఒకసారి కట్ చేసి అప్పుడు లాభం తీయడమే. చూసారు కదండి, అంటే కరివేపాకు క్రాప్ అయితే ఈ విధంగా కట్టింగ్లు అనమాట. 6 నెలలకు ఒకసారి ఇంత ఎత్తయ్యాక మళ్ళీ తీసేయడం. అంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంచుకోవచ్చు ఒకసారి మనం వేసుకున్నట్లయితే. వీళ్ళు మాత్రం ఫస్ట్ పెట్టుబడి అయితే ఎక్కువ పెట్టారు అని చెప్తున్నారు. తర్వాత లాభాలు వస్తాయి అంటే ఇంకొకసారే కదా పెట్టుబడి అని ఆలోచించామని అంటున్నారు. ఒక వర్షాకాలంలోనే కొంచెం ఏదైనా క్రిమికీటకాల వల్ల ఆకు పాడైపోతే దాన్ని వేస్ట్ అంటే పడేయడమే, కట్ చేసి. తర్వాత ఎప్పుడు ఎవరికి పనికిరాదు, మాకు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. 6 నెలలు వర్షకాలం, 6 నెలలు వేసంగి. ఆ వేసంగిలో ఒక కోత కలిసి వస్తుంది. వేసంగి కోతలో వర్షాకాలం కోసి పారేయడమే. మరి నా మంత్ ఉండదు పెట్టుబడి. పని ఎప్పుడెప్పుడు చేస్తారు ఈ పని? కొయ్యడం కానీ లేకపోతే నీళ్లు పెట్టడం? నీళ్ళు 10 రోజులకు చుట్టూ పెడతాం. పని అంతా డైలీగా కోతప్పుడు 3 సార్లు గుప్పులు తవ్వాలి. బోల్డ్ పెట్టుబడి అయిపోతుంది. ఓకే, గుప్పులు తవ్వుతూనే ఉంటాయి. గుప్పులు, గుండ్లు, 15 రోజుల చుట్టూ మందులు, అంతా పెట్టుబడే. అందుకే ట్రిప్కి 40 రూపాయలు అయిపోద్ది. ఓకే, ఎకరాకి. అంటే ఈ తోటకి చుట్టూ కూడా అరటి మొక్కలు వేసుకున్నారా మీరే? మామూలుగా వేసుకోను, తినడానికి పనికి వస్తాయని. ఇంకా ఏమేమి మొక్కలు వేసారు? అంటే తోట చుట్టూ అయితే ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా అరటి చెట్లు అయితే వేసారనమాట. దీనికి ఒక కంచెలాగా అయితే ఎంత బాగుందండి. అసలు ప్రకృతితో మమేకమయ్యి ఈ తోటల్లో వెళ్ళి చేసే కష్టం కూడా మర్చిపోయేటట్లే ఉంది. మరి ఈ పంటే ప్రత్యేకంగా వేసుకున్నందుకు గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా సహకారం అలా ఉంటుందా? సబ్సిడీలు కానీ ఏముండదు? అంటే ఏదైనా డిఫరెంట్ పంటలు వేస్తే ప్రోత్సాహకరంగా ఒకటి ఇస్తారు కదా? ఏటి ఇవ్వలేదు మాకు. అలా పెట్టలేదు. వచ్చిన వాళ్ళకి వస్తానేమో తెలీదు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? మాకు 2, ఓ పాప బాబు. ఏం చేస్తుంటారు వాళ్ళు? అబ్బాయి జాబ్ చేస్తాడు. ఓకే, పాప. మీరు కరివేపాకు పంట పొలం ఇలా వేద్దాం అని చెప్పారా వాళ్ళకి?
ఏమన్నారు ఇంత పెట్టుబడి ఎందుకు అవేం మా అబ్బాయే వేసాడు. ఆహా. అంతే, మా అబ్బాయి ఉండడు కాబట్టి వీళ్ళు ముసలోళ్ళు పిట్టలు అవి కాయినారు. నాకు ఇంటి దగ్గర నుంచి వస్తాడు లేట్ అయిపోద్ది, పిట్టలు అయితే తినత్తి అని జొన్నసేను వేసాం. ఓకే. పనికొస్తుంది మరి, నీరు ఉంది కదా పారైనాక వదిలేనేమో వ్యవసాయం చేయకుండా అన్నట్టుగా పెట్టే మరి కష్టం పోద్ది మరి ఏడ్చేస్తాం. అదే కష్టం పెట్టుబడి అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.